యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక ప్రజలారా, ఆన్లైన్లోన వాక్యం వింటున్నటువంటి విశ్వాసులారా, సమస్త ప్రజలారా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 18 రోజుల నుండి క్రిస్మస్ సందేశాలు మీరు వింటూ వస్తూ ఉన్నారు. నేను కూడా చెప్పడానికి నిలబడి ఉంటున్నాను. ఆ పరిశుద్ధాత్మ సహాయం వల్ల 18 ప్రసంగాలను విజయవంతంగా ముగించుకోగలిగాము. ఇప్పుడు ఈరోజు 19వ తారీఖు శనివారము 2020 నందు డిసెంబర్లోన 19వ ప్రసంగాన్ని, క్రిస్మస్ సందేశాన్ని మీకు అందించడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే మీ అమూల్యమైన సలహాలు, మీ ప్రోత్సాహము, మీ కామెంట్స్, మీ యొక్క లైక్స్ను చూసినప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడుతూ ఉంటున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం మీ అందరికీ తోడుండునట్లు, ఆ స్వరము, నా స్వరముకు దేవుని స్వరము తోడుగా ఉన్నట్లు, పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ 19వ క్రిస్మస్ సందేశంలో మీరుండి నీ పరిశుద్ధాత్మ సహాయంతోన చెబుతున్న నాకు, వినుచున్న వారికి, లోక ప్రజలందరికీ నీ దీవెనాశీర్వాదములు దయచేయమని వేడుకుంటూ యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి మనము 12 వచనాల వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా చదివితే, అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క పుట్టుక సమయంలో దేవదూత గొల్లలకు సమాచారమును అందిస్తే, ఆ గొల్లలు యేసును సందర్శించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి కాల సమయంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో దేవదూతల పాత్రను విన్నాము. నిన్నటి సమయమందు అంటే 18వ తారీఖు నందు పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మనము చూసాం, విన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక వారం రోజులలో, ఎందుకు వారం రోజులలో అని అంటున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ లూకా సువార్త 2:21లోన యేసు ప్రభుకు 8వ రోజు సున్నతి చేయబడింది. ఆ సున్నతి చేయడానికి ముందు రోజు దేవుని బిడ్డలారా, మరి గొల్లలు యేసు ప్రభును సందర్శించినట్లు, ఆయన గురించినట్లు వచ్చినట్లు, ఆయన గురించి విన్నట్లు, చూసినట్లు, ప్రచురం చేసినట్లు దేవుని వాక్యము సెలవేయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొల్లలకు లేదా గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై ఈ శుభవర్తమానమును తెలియజేయటంలోన దేవుని యొక్క ఆంతర్యం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ రాజుల యొక్క ఇంటిలోనికి వెళ్ళి ఆ దేవదూత ఆ శుభవర్తమానం తెలియజేయచ్చుగా, లేకపోతే యాజకుల ఇంటికి వెళ్ళేసి ఆ యొక్క శుభవర్తమానమును తెలియజేయచ్చుగా, ఉన్నవాళ్ళ ఇంటికి, జ్ఞానవంతులైన ఇంటికి, గొప్పవారి ఇంటికి వెళ్ళకుండగా ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొల్లలైనటువంటి వారికి ఈ శుభవర్తమానమును తెలియజేయటంలోన దేవుని యొక్క ఆంతర్యం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పము ఏమిటి, ఈ గొల్లలకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ గొల్లలలోన దేవుని యొక్క చిత్తము ఎలా నెరవేర్చబడుతూ ఉంటుంది అనే విషయాలు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెము పూర్వపు చరిత్రను మనము గమనించవలసి ఉంది, తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు గనక చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఆదామవ్వలకు ఫస్ట్ కుమారుడు కయ్యేను, 2వ కుమారుడు హెబేలు గురించి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తే గనక ఆదికాండంలోన దేవుని బిడ్డలారా మొదటి 2 వచనాల్లో మనం చూస్తే గనక హెబేలు గొర్రెల కాపరి అని చెప్పేసి రాయబడింది.
అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా 13వ అధ్యాయంలోన అబ్రహాము లోతు గొర్రెల కాపర్లకి కొంచెము కొట్లాటలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ గొర్రెల కాపర్లు సమాధానంగా ఉండాలని వారు గొర్రెల కొరకు స్థలాలను వేరు చేసుకొని వేరైనట్లు సమాధానంతో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా యాకోబు ప్రియమైన దేవుని బిడ్డారా వాళ్ళ మామ లాబాను ఇంటి దగ్గర దాదాపు 20 సంవత్సరములు గొర్రెలు కాసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకోకుండా యోసేపు ఐగుప్తులో ఉండి వాళ్ళ నాన్నగారి సంతానమునంతా కూడా ఐగుప్తికి రమ్మని చెప్పినప్పుడు ఆదికాండం 47:4లోన ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రెలతో పాటు 70 మంది ఐగుప్తుకి వెళ్ళినట్లు చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఫరో వారికి గొర్రెల సంపద ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి వారు కోరుకున్న స్థలము గోషాను అనేటువంటి పట్టణంలోన వారిని ఉంచడం జరిగింది. అక్కడ మేత బాగుంటుంది, అలాగే అక్కడ స్థలం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డారా మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులోన సకల విద్యలలో ప్రావీణ్యత పొంది ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డ తర్వాత ఆయన మరి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో గొర్రెలు కాసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మొదటి సమూయేలు గ్రంథము ప్రియమైన దేవుని 16వ అధ్యాయం 11వ వచనంలోన మరి అద్భుతమైనటువంటి రాజు, రెండవ రాజుగా ఇజ్రాయేలుకి ఎన్నిక చేయబడినటువంటి రాజు దావీదు కూడా గొర్రెలను కాసినట్లు గొర్రెలకు వచ్చేటువంటి అపాయాలను కూడా తప్పించినట్లు మనం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రీతిగా చూస్తే గనక గొర్రెల కాపర్ల యొక్క ప్రస్తావన ఆది కాండం నుండి మొదలు పెట్టుకొని దేవుని బిడ్డారా మనకు బైబుల్ అంతా కూడా చెప్పబడుతున్నట్లు చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఐగుప్తులోన యోసేపు చనిపోయిన తర్వాత హిక్సిస్ అనేటువంటి గొల్లరాజులు ఏలినట్లు చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఆ గొల్లరాజులు ఏలినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలు చాలా అద్భుతంగా విస్తరించినట్లు చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ గొల్లరాజుల కాలం అయిపోయిన తర్వాత ఐగుప్తీయులు ప్రియమైన దేవుని బిడ్డారా యూదా యొక్క గొర్రె కాపలను లేదా యూదులు గొర్రెలు కాసేటువంటి వారు, హెబ్రీలు గొర్రెలు కాసేటువంటి వారు, ఈ జాతి వారు గొర్రెలతోన సంపద పెంచుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద వారు ఐగుప్తీయులు అసహ్యపడము జరిగింది. ఇప్పటికీ కూడా ఐగుప్తీయులు యూదా గొర్రెల కాపలను అసహించుకునేటువంటి ఒక ఆచారము ఉంటున్నది ప్రియమైన దేవుని బిడ్డారా. తర్వాత కాలంలో కూడా ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడు చూసినా అడవిలో ఉంటారు, దేవుని విశ్రాంతి దినాన్ని పాటించరు, దేవుని యొక్క కట్టడల ప్రకారం జీవించరు, దేవునికి దూరంగా ఉంటారు వారు అని చెప్పేసి పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు కూడా యూదులలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లను కొంచెము దూరంగా పెట్టేటువంటి వారు, అసహించుకునేటువంటి వారు, వాళ్ళ మీద సదాభిప్రాయం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఐగుప్తులు ఏ విధంగా అసహించుకున్నారో యూదులలోనే పరిసయ్యుల తెగవారు కూడా యూదా గొర్రెల కాపర్లను అసహించుకున్నట్లు వాళ్ళని దూరము పెట్టినట్లు చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యూదుల రాజు యొక్క పుట్టుక, సర్వశక్తిని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుక, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు పుట్టుక, రక్షకుడైనటువంటి క్రీస్తు పుట్టుక, ప్రభు అయినటువంటి క్రీస్తు అయినటువంటి అభిషక్తుడైనటువంటి మెస్సయ్య అయినటువంటి ఆయన పుట్టుక వార్తను ఒక అసహించుకునేటువంటి గొర్రెల కాపర్లకు, తృణీకారానికి గురైనటువంటి ప్రజలకు, పట్టణానికి దూరంగా ఉండేటువంటి ప్రజలకు, లోకముతో సంబంధం లేకుండా అడవిలోన తిరుగుతూ గొర్రెలను కాస్తున్నటువంటి గొర్రెల కాపర్లకు దేవదూత చెప్పిందంటే దేవుని సంకల్పాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని మహా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మనం లూకా సువార్త 1వ అధ్యాయము 48 నుండి మరియ ఒక కీర్తన పాడింది. ఆ కీర్తనలో ఒక మాట రాయబడింది, గర్విష్ఠులను బలవంతులను పడద్రోసి దీనులను పైకెక్కిస్తాడు సింహాసనం మీదికి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ గొర్రెల కాపర్లు దీనులు, అడవిలో ఉన్నటువంటి వారు, ఏ జ్ఞానం లేనటువంటి వారు, ఏ యోగ్యత లేనటువంటి వారు, ఏ అర్హత లేనటువంటి వారు, అలాంటి గొర్రెల కాపర్ల దగ్గరికి దూత ప్రత్యక్షము కాగానే వారికి శుభవర్తమానము వినిపించబడింది. బెత్లెహేము పట్టణంలో రక్షకుడు పుడుతున్నాడు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూస్తారు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే శుభవర్తమానమును వారికి తెలియజేయడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ గొల్లలలో నుంచి మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్నికలైనటువంటి వాడిగా, తృణీకరించబడినటువంటి వాడిగా, అయోగ్యుడైనటువంటి వాడిగా, అర్హత లేనటువంటి వాడిగా అనేక మంది నిన్ను చిన్న చూపు చూస్తున్నారా, వెలివేస్తూ ఉన్నారా, తృణీకరిస్తూ ఉంటున్నారా, నిన్ను దూరంగా పెడుతూ ఉంటున్నారా, నిన్ను దగ్గరికి రానియకోకుండా, నీకు ప్రాముఖ్యతనివ్వకోకుండా ఉంటున్నారా. అయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఐగుప్తుల చేత అసహించుకున్నటువంటి గొర్రెల కాపర్లు, యూదా గొర్రెల కాపర్లు, పరిసెల చేత అసహించుకొని దూరంగా పెట్టబడినటువంటి గొర్రెల కాపర్లకి ఆ పరిశుద్ధాత్మను పరిశుద్ధ దూత చేత గొర్రెల కాపర్లకు ఈ శుభవర్తమానం అందించబడింది. ఈరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రపంచ జనాంగమా, లోక జనాంగమా, సమస్త జనాంగమా, మీరు దీనులుగా ఉంటున్నారా, దరిద్రులుగా ఉంటున్నారా, లేనివారిగా ఉంటున్నారా, అసహించుకునే స్థితిలో ఉంటున్నారా, తృణీకరించబడిన స్థితిలో ఉంటున్నారా, అయోగ్యులుగా ఉంటున్నారా, అర్హత లేని వారిగా ఉంటున్నారా, దేవుడు మీ కొరకే ఈ శుభవర్తమానమును తెలియజేస్తూ ఉంటున్నాడు. గొల్లలకు తెలియజేసిన శుభవర్తమానము మీకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. మిమ్మల్ని ఆయన ఉన్నతమైన స్థలములో, ఎక్కలేనంత ఎత్తైన స్థలములోన, అద్భుతమైనటువంటి దేవుని రాజ్యం అనేటువంటి స్థలములో ఉంచాలని దేవుని ఉద్దేశమై ఉంటున్నది. అందుకోసం ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వచ్చేటువంటి శుభవార్త, ఆ మొదటి రాకడ యొక్క శుభవార్త, క్రీస్తు యొక్క పుట్టుక శుభవార్త ఎన్నికలేనటువంటి గొల్లలకు తెలియబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శుభవర్తమానం విన్నటువంటి ఈ యొక్క గొల్లలు ఏం చేశారు, ఆ యొక్క వారంలో జరిగినటువంటి ఆ గొల్లల క్రిస్మస్ ఎలా జరిగిందో మనము లేఖనాల ప్రకారంగా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేముకు వెళ్ళి చూదము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకునెను. అందుడు ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొల్లలు దేవదూత మాటలు విని, దేవదూతలు వెళ్ళిపోయిన తర్వాత వారు చేసినటువంటి క్రిస్మస్ లేదా వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి చేసినటువంటి పనులు మనం చూస్తే ముఖ్యంగా 4 విషయాలు కనబడుతూ ఉంటున్నాయి. వారు మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత చెప్పిన మాటలు విన్నారు. ఎస్, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి వినడానికి ఆసక్తి ఉండదు, చెబుతూ ఉంటే గ్రహించరు. వినడానికి అంత ఆసక్తి లేకోకుండా ఎటు పడితే అటు చూస్తూ ఏవో పుస్తకాలు చదువుకుంటూ వారి మైండ్లోన అనేకమైన తలంపులు కలిగి ఉండి, దేవుని బిడ్డలారా, చర్చిలోకి వచ్చిన ప్రార్థనా స్థలంలో కానీ లేకపోతే టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ వాక్యం వింటున్నప్పుడు వినడానికి అంత ఆసక్తి చూపనటువంటి జనాంగము ఈరోజు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వినకుండా వారి చెవులు మూయబడుతూ ఉంటున్నాయి, గ్రహించకుండా వారి మనసు క్రొవ్వినదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ గొర్రెల కాపర్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దూత సందేశమును విన్నారు. వినడం వల్ల ఏమి కలిగింది వారికి అనంటే, రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, వినుట వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు రక్షకుడు పుడుతూ ఉంటున్నాడు. శుభవర్తమానం ఇది, ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానము. మీరు భయపడాల్సిన పని లేదు. అభయస్థులైనటువంటి మీరు ధైర్యం కలిగినటువంటి వారుగా ఉండండి. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు అంటే అభిషేకించబడినటువంటి క్రీస్తు భూలోకములో పరలోకములో సర్వాధికారం కలిగినటువంటి వాడు మీ కొరకు, సర్వలోకము కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి మాట, ఆ రక్షకుడు మాట, ఆ క్రీస్తు మాట వారు ఎప్పుడైతే విన్నారో వారిలో విశ్వాసము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసపు అడుగులు వారిని బెత్లెహేము వైపుకు నడిపించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందేశంలో గొల్లలు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వినే స్వభావము. ఈరోజు చాలామంది చెప్పడానికి ఇష్టపడతారు,
చాలామంది అవతల వాళ్ళు చెబుతుంటే వినరు. చాలామంది నువ్వేంది మాకు చెప్పేదని చెప్పేసి అనుకుంటారు. చాలామంది దేవుని బిడ్డలారా వినగలిగినటువంటి మనసు చెవులు లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. కానీ గొర్రెల కాపర్లు దూత చెప్పిన మాట విన్నారు, విశ్వసించారు. బెత్లెహేములో ఉన్నటువంటి రక్షకుని చూడడానికి వాళ్ళు పయనము చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అని చెప్పేసి హెబ్రీ 11:6లో మనం చూస్తాం. అబ్రహాము విశ్వసించాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు. హెబేలు విశ్వసించాడు, హనోకు విశ్వసించాడు, నోవహు విశ్వసించాడు, అబ్రహాము విశ్వసించాడు, ఇస్సాకు విశ్వసించాడు, షారా విశ్వసించింది, యోసేపు విశ్వసించాడు, మోషే విశ్వసించాడు, ఇజ్రాయేలులు విశ్వసించాడు, రాహాబ్ అనేటువంటి వేశ్య కూడా విశ్వసించింది. కొంతమంది న్యాయాధిపతులు విశ్వసించారు, కొంతమంది రాజులు విశ్వసించారు, కొంతమంది ప్రవక్తలు కూడా విశ్వసించారు. హెబ్రీ 11 మొదటి నుండి చివరి దాకా చదివితే మనకు విశ్వాస వీరుల జాబితా కనబడుతూ ఉంటుంది. యాకోబు పత్రికలో కూడా విశ్వాసం గురించి చాలా క్లియర్గా రాయబడింది. వినుట మాత్రమే కాదు, వాటి ప్రకారం చేస్తే క్రియల మూలముగా మీరు విశ్వాసులను తీర్చబడతారని దేవుని వాక్యం సెలవీయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొల్లలలోన మనం మొట్టమొదటి పాయింట్ ఏం చూస్తున్నామంటే విశ్వాసము. ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే క్రీస్తును గూర్చిన మాట, రక్షకును గూర్చిన మాట, మెస్సయ్య గూర్చిన మాట, సంతోషం కలిగించేటువంటి ఆ యొక్క దేవదేవుని కుమారుడిగా గూర్చిన పుట్టుక వార్త విన్న తర్వాత వారు విశ్వసించారు. నువ్వు నేను కూడా విశ్వసించాలి ప్రియమైన దేవుని బిడ్డారా. విశ్వాసముతోన మనం కొండను పెకలించగలము, విశ్వాసముతోన చెట్టును పెకలించగలము. ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. విశ్వసించిన వాడే దేవుని పిల్లలు అవుతారు. విశ్వసించినటువంటి వారే గొప్ప కార్యాలు చేస్తారు, చూడగలుగుతారు. ఆ విశ్వాసము ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు నేను కలిగి ఉందాం ప్రియమైన దేవుని బిడ్డారా. ఇక రెండో విషయం, ప్రియమైన దేవుని బిడ్డారా, వారు దూత చెప్పిన మాట విని బెత్లెహేముకు వెళుదాము రండి అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో వారు కనుగొన్నారు. ఇక్కడ రెండో మాట ఏంటంటే దేవుని బిడ్డారా, వాళ్ళు వెదికారు. ఎందుకంటే బెత్లెహేముకు వెళుదాము రండి అంటే వాళ్ళు బెత్లెహేముకు దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దగ్గరలో లేరు వారు. ఒక మాట చెప్పాలంటే దేవుని బిడ్డారా, తొలిచూలు గొర్రెలను పొట్టేళ్లను బలులర్పించినప్పుడు వాటిని కాయడానికి, వాటిని మేపడానికి కొంతమంది యాజకులైనటువంటి లేవీయులను ఎన్నిక చేసేవారు. వారు దేవాలయపు ప్రాంగణంలో నుండి కొంత దూరము వెళ్ళి దేవుని బిడ్డలారా ఆ గొర్రెలను కాసేవారని కూడా చరిత్ర భాగంలోన దేవుని బిడ్డలారా కొన్ని పుస్తకాలలో రాయబడినట్లు చూస్తూ ఉంటున్నాం. సో వారు దూత చెప్పిన సందేశము విని వెదుకుతూ వచ్చారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, అడుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతికితే మీకు దొరుకుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుణ్ణి మనం వెదకాల ప్రియమైన దేవుని బిడ్డలారా. వెదికేటువంటి వారుగా ఉంటే ఆయనను మనం కనుగొంటాము. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయనను వెదికేటువంటి వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం చూస్తే వెదుకుట. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీకు రక్షకుడు గురించి తెలియకపోతే, క్రీస్తు గురించి తెలియకపోతే, మెస్సయ్య గురించి తెలియకపోతే, సర్వశక్తిమంతుడైన దేవుని గురించి తెలియకపోతే, ఆ పరమాత్ముడైన పరిశుద్ధుడైన దేవుని గురించి తెలియకపోతే, పుస్తకాలు చదువుతావా, గ్రంథాలు చదువుతావా, లోకాన్ని చదువుతావా, మనుషులను చదువుతావా, ఎవరిని చదువుతావో చదువు. చదివి సత్యాన్ని తెలుసుకో, సత్యమైన యేసును తెలుసుకో, మార్గమై ఉన్న యేసును తెలుసుకో. రక్షకుడు పాపాల నుండి విమోచించేటువంటి, శాపము నుండి విమోచించేటువంటి ఆ యేసును తెలుసుకో. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డారా చెబితే వినడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు, కానీ వెతకడం లేదు. ఆ వాక్యము సరైనదా, ఆ వాక్యము కరెక్టా, ఆ పద్ధతి కరెక్టా, ఆ దేవుడు నిజమైన దేవుడా. అపోస్తల కార్యము 19:11 బెరియా సంఘస్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారు దేవుని లేఖనాలను పరిశోధించేటువంటి వారు. వారు ప్రతిరోజు కూడా పౌలు శీలలు చెప్పిన మాటలు అలాగా ఉన్నవో లేదో అని చెప్పేసి ప్రతిరోజు కూడా పరిశోధించేటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దైవభక్తి కలిగినటువంటి వారని లోకములోన
జ్ఞానులని, దేవుని బిడ్డారా సాధువులని చెప్పబడినటువంటి వారు చాలామంది సత్యాన్వేషణ కోసము హిమాలయాలకు వెళ్ళినట్లు, అడవులలో ఉండి తపస్సులు చేసినట్లు, కొండ గుహలలో ఉండి అన్నహారాలు మానేసి ఆ సత్యదేవుని తెలుసుకోవాలని ఎంతోమంది వెతకడం చూసాం మనం. ఆ వెతికినటువంటి వారు కొద్దిపాటి జ్ఞానాన్ని పొందుకొని వారి యొక్క ఆలోచనలను జోడించి కొన్ని పద్ధతులు ఈ లోకంలో ప్రవేశపెట్టినట్టు చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి వెదకాలంటే ఒకటి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ పుస్తకంలో వెతకాలి. రెండోది ఈ సృష్టిలోన దేవుడు చేసిన సృష్టినంతా గమనించి వెతకాలి. వారు వెతికారు, ఆయన పడుకున్న చోటు చూశారు. దేవుని బిడ్డలారా, రక్షకుణ్ణి కనుగొన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఇంకా యేసుని వెతక్కుంటుకుంటే, యేసు నీ జీవితంలోకి నీ కుటుంబంలోనికి రాకుండా ఉంటే ఆయనని వెతకడానికి ప్రయత్నం చేయి. ఆయన వెతికితే దొరుకుతానని మత్తయి 7:7 చెబుతూ ఉంటున్నాడు. వెతకాలి మనం. ఇది రెండవ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్లలు చేసిన రెండవ మాట, వినుట వల్ల విశ్వాసం కలిగింది, వెళ్ళుట వల్ల యేసును కనుగొన్నారు. అంటే వెతుకుట వల్ల యేసును కనుగొన్నారు. దొరికాడు ఆయన. వెతికితే దొరుకుతారన్నట్టు దొరికాడు. నీకు కూడా దొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. వాక్య లేఖనాలలో వాక్యము చేతనితో మాట్లాడుతూ సమీపంగా ఉన్నాడు. దేవుడు చేసే కార్యాలను చూడడం వల్ల ఆయన సమీపంగా ఉంటున్నాడు. వెతుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోక ప్రజలారా, సత్య దేవుణ్ణి వెతకండి. అసత్యాలను, కల్పన కథలను మీరు చూస్తూ ఈ లోకంలో కాలం గడపకూడదు. గొల్లల వలె వెతకండి, కనుగొనండి, ఆ రక్షకుని చూడండి. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, తమతో చెప్పబడిన మాటలు వారు ప్రచురము చేశారు. తమతో చెప్పబడిన మాటలు వారు ప్రచురము చేశారు. తమతో ఏం చెప్పబడ్డాయి? ఫస్ట్ వాళ్ళు ధైర్యము లేక ఆ ప్రకాశమానమైన దూత యొక్క వెలుగును చూసి భయపడిపోయినారు. కానీ దూత భయపడొద్దనే మాట చెప్పింది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది పాపములో ఉన్నటువంటి వారు, చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగును చూస్తే భయపడతారు. ఎందుకంటే వెలుగులో తమ క్రియలు బయటపడతాయని చెప్పేసి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఆ వెలుగు దగ్గరకు వస్తే మన చీకటి కార్యాలు, పాపపు కార్యాలు బయటపడతాయని చెప్పేసి ఈరోజు చాలామంది భయపడి మందిరానికి రావడానికి ఇష్టపడతలేరు. భయపడి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతలేరు. భయపడి మందిర ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేరు. భయపడి బైబిల్ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతలేరు. నీలో భయము పోవాలంటే నీ చీకటి పోవాలి, నీ పాపము పోవాలి. ఆ చీకటిని, ఆ పాపమును తీసివేయడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకోసమే నువ్వు భయపడవద్దు అని ఆ గొల్లలు ప్రచురం చేశారు. 1 పేతురు 2:9 చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చింది, వెలుగులోనికి నడిపించబడ్డారు. రెండవది దేవుని బిడ్డారా, వారు ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వర్తమానమును తెలియజేశారు. ఎస్, ఒక ప్రాంతమని కాదు, ఒక పట్టణమని కాదు, ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ఒక దేశమని కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానము ఆ గొల్లలు ప్రచురము చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చే సంతోషం అందరికీ ఉంది. కానీ మనకు మత్తయి సువార్త 2:9 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిరి. ఎస్, అంటే యేసు ఉన్న చోటికి వచ్చిరి. అంటే యేసు దగ్గరకు వస్తే సంతోషం, యేసులో ఉంటే సంతోషం, యేసును నమ్మితే సంతోషం, యేసును విశ్వసిస్తే సంతోషం, యేసును ఆరాధిస్తే సంతోషం, యేసులోనను జీవిస్తే సంతోషం. ఫిలిప్పు 4:4 రాయబడింది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పేసి రాయబడింది. లోకములో ఉంటే ఆనందం లేదు, లోక పద్ధతుల్లో ఉంటే ఆనందం లేదు, లోక జీవితంలో ఉంటే ఆనందం లేదు, లోక స్నేహంలో ఉంటే ఆనందం లేదు. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు కాబట్టి, ఆ ఆనందాన్ని చూచారు కాబట్టి, ఆ ఆనంద వార్తను లోకానికి చాటారు, ప్రచురించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని పుట్టుక ప్రజలందరికీ సంతోషమే, కానీ అందరికీ ఆ సంతోషం రాదు. ఆయన దగ్గరికి వస్తేనే సంతోషం, ఆయనలో ఉంటేనే సంతోషం, ఆయనను కలిగి ఉంటేనే సంతోషం. ఈ గొల్లలు నేర్పినటువంటి మరొక మాట ఏంటంటే, ఆ సంతోషం నీకు కావాలా? సంతోషం ఎక్కడ ఉందని లోకమంతా తిరిగాను, ఎక్కడ లేదు, అది యేసు దగ్గరే ఉంది. యేసు దగ్గరకు రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతోషాన్ని పొందండి అని ఆ గొల్లలు ప్రచురం చేసినట్లు చూస్తూ ఉంటున్నా. ఇక మూడవ మాట వాళ్ళు ప్రచురం చేసినది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు అనేటువంటి మాట యేసు. యేసు అంటే రక్షకుడు. దేనికి రక్షకుడు? పాపుల రక్షకుడు. శాపము నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, అపవాది నుండి రక్షణ, శత్రువుల నుండి రక్షణ, రోగము నుండి రక్షణ, ప్రతి సమస్య నుండి రక్షణ. ముఖ్యంగా మన మీద మోపబడినటువంటి ఆ పాపము నుండి రక్షించడం కొరకు. ఎందుకంటే మత్తయి 1:21 రాయబడింది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అలాంటి పాపాల నుండి రక్షించేటువంటి ఆ యొక్క రక్షకుణ్ణి ఆ గొల్లలు ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఈ రక్షణ సునాదము వినబడిందా? నీ యొక్క హృదయంలో ఈ రక్షణ సువార్త వినిపించబడిందా? నీ బంధువుల్లో ఈ రక్షణ సువార్త వినిపించబడిందా? నీ స్నేహితుల్లో ఈ రక్షణ సువార్త వినిపించబడిందా? నీ యొక్క పట్టణంలో, నీ ప్రాంతంలో, నీ జిల్లాలో, నీ గ్రామంలోన ఈ రక్షణ సువార్తను ఎంతమందికి నువ్వు తెలియజేశావు? ఒకవేళ నువ్వు తెలియజేయకపోతే వాళ్ళు అగ్నిలోనికి వెళ్తారు, నరకంలోనికి వెళ్తారు. యాకోబు 5:20 రాయబడింది, పాపము నుండి ఒకరిని మళ్ళిస్తే వాని ఆత్మను రక్షించిన వారం అవుతామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యూదా 22 రాయబడింది, అగ్నిలో నుండి కొందరైనా మనం రక్షించాలని దేవుని వాక్యము సెలవీయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షణ సువార్తను తెలియజేశారు. 4వది దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనేటువంటి మాట మెస్సయ్య అనేటువంటి హెబ్రీ పదము. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అనేటువంటి మాట గ్రీకు పదము. అయితే ఆ మెస్సయ్య ఒక రాజుగా వస్తాడు, ఒక ప్రభువుగా వస్తాడు, ఒక పాలించేవాడిగా వస్తాడు అని దేవుని వాక్యము సెలవీయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు అని కూడా వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే